సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆర్టిస్టులందరూ తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఆర్టిస్టులు మాత్రం వాళ్ళ పేరు కంటే వాళ్ళ నటించిన సినిమానే జీవితాంతం అందరికీ గుర్తుండిపోయి వాళ్ళ పేరు పక్కన వాళ్ళ సినిమా పేరును జోడించి ఆ పేరుతో పిలవడం మొదలు పెడుతూ ఉంటాం. అలా ఎందరో ఆర్టిస్టులు ఉన్నారు. సరిగ్గా అలాంటి కోవలోకి చెందుతాడు సినిమా రంగంలోకి ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించిన ఆహుతి ప్రసాద్ గారు. ఏంటిప్పుడు ఆవుతి ప్రసాద్ గారి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఆవుతి ప్రసాద్ గారి గురించి మనకు తెలిసినప్పటికీ నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆవుతి ప్రసాద్ గారి కొడుకు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం. మన సినిమా ఇండస్ట్రీలో సినీ వారసత్వం సర్వసాధారణంగా కొన్ని తరాలుగా కొనసాగుతున్న నేపథ్యంలోనే మరి తనదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన విలక్షణ నటుడు ఆయుధి ప్రసాద్ గారి కొడుకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో. ఇక ఆ వివరాల్లోకి వెళ్దాం. ఆవుతి ప్రసాద్ గారి వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే ఇతడు కృష్ణా జిల్లాలోని ఓ పల్లెటూరులో పుట్టి పెరిగారు. కుటుంబ నేపథ్యానికి సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదు. కానీ చిన్నప్పటి నుంచే ఆవుతి ప్రసాద్ గారికి సినిమాల్లో నటించాలని కోరికట. చదువుకునే రోజుల్లో ఈ విషయాన్ని తల్లిదండ్రులు చెప్తే ముందు గట్టిగా కోప్పడి డిగ్రీ వరకు అయినా చదివి పాస్ అయితే అప్పుడు ఆలోచిద్దాంలే అని అన్నారట. ఇక దాంతో ఎలాగైనా సరే డిగ్రీ పాస్ అయితే తల్లిదండ్రులు ఒప్పుకుంటారు అని నిర్ణయించుకొని పట్టుబట్టి డిగ్రీ పాస్ అవ్వడం, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తాను అని చెప్పడంతో హైదరాబాద్కి వచ్చేశాట. అలా హైదరాబాద్కు వచ్చిన ఆవుతి ప్రసాద్ గారు అప్పటి డైరెక్టర్ అయిన వి మధుసూదన్ రావు గారు మరియు దేవదాస్ కనకాల గారు కలిసి స్టార్ట్ చేసిన యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయి నటనలో శిక్షణ తీసుకున్నాడు. అప్పట్లో అతడి స్నేహితులు అచ్యుత్ మరియు రామ్ జగన్లు. అలా వి మధుసూదన్ రావు యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన పనిచేసిన ఎన్నో సినిమాలకి చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే స్టార్ హీరో నాగార్జున గారు విక్రమ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అదే సమయంలో మన ఆహుతి ప్రసాద్ కూడా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మొదటి సినిమా విక్రమ్. అయితే ఈ సినిమా అతడికి పెద్దగా గుర్తింపేమి ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమానే ఆహుతి. అయితే అప్పటి వరకు అడుసుమెల్లి జనార్దన్ వరప్రసాదరావు అని పిలిచే వాళ్ళంతా ఆహుతి సినిమాలోని విలన్ క్యారెక్టర్ తో ప్రేక్షకులందరినీ అలరించి అవార్డులు సంపాదించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఆహుతి సినిమాలో నటించే ప్రసాద్, అదేనండి ఆహుతి ప్రసాద్ ని పిలవండి అనేవాళ్ళట డైరెక్టర్. అలా సినిమా పేరు కాస్త తన నామకరణంగా మారిపోయింది. అలా ఆ రోజు నుంచి చివరి రోజు వరకు ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమా అవకాశాలతో దాదాపు 3 దశాబ్దాలకు పైగా 250 సినిమాల్లో నటించారు. అలాంటి ఆవుతి ప్రసాద్ అప్పటి వరకు ఎన్నో నెగిటివ్ షేడుల పాత్రలో నటిస్తున్న ఆయన సినీ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా నిన్నే పెళ్లాడతా. ఇక నిన్నే పెళ్లాడతలోని తండ్రి పాత్రతో అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో హీరోయిన్లకి తండ్రి పాత్రలోను మరియు కామెడీని పండించే కమేడియన్ గా ముఖ్యంగా గోదావరి యాసలో అతడు మాట్లాడిన తీరు ప్రేక్షకులందరినీ బాగా అలరించింది. అలాంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే చందమామ సినిమాలోని సిల్క్ పంచాలాల్చి కట్టుకుని గోదావరి యాసలో మాట్లాడుతూ, బెండప్పారావు సినిమాలోని హీరోయిన్ తండ్రిగా, అంతేకాకుండా మల్లీశ్వరి సినిమా, ఇలా ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్వించాడు. మరి అలాంటి ఆవుతి ప్రసాద్ గారి కొడుకు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి రాణిస్తున్న నేపథ్యం. ఇకపోతే ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఆహుతి ప్రసాద్ గారి పిల్లల విషయంలోకి వెళ్తే ఆయనకి 2 కొడుకులు ఉన్నారు, భరణి ప్రసాద్ మరియు కార్తిక్ ప్రసాద్. కార్తిక్ ప్రసాద్ తండ్రి వారసుడిగా వెండితెర మీద కూడా కనిపించడం జరిగింది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఆవుతి ప్రసాద్ గారు ఎలాగైతే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని ప్రారంభించి నటుడిగా, విలక్షణమైన నటుడిగా, కమేడియన్ గా తనదైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారో సరిగ్గా అలాంటి ఫార్ములానే ఫాలో అవుతున్నాడు ఆవుతి ప్రసాద్ గారి కొడుకు అయిన కార్తిక్ ప్రసాద్. కార్తిక్ ప్రసాద్ కూడా తన సినీ కెరియర్ ని ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రారంభించి ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోగా రాణిస్తున్నాడు. ప్రస్తుతానికి తెలుగులో మాత్రమే కాదు, తమిళ్, మలయాళ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఇక ముఖ్యంగా కళ్యాణం కమనీయం అన్న సినిమాతో తెలుగు వెండితెరకి పరిచయం అవ్వడం జరిగింది. సంతోష్ శోభన్ నటించిన ఈ సినిమాలో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి అలరించడం జరిగింది. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఆ మధ్య కాలంలో వచ్చిన మంగళవారం అనే సినిమా గుర్తుందా? ఇక ఆ సినిమాలోని నటన ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడిగా మిగిలిపోయారు. పైగా ఆ సినిమాలోని అతడి నటనని చూసి ఎవరి ఆర్టిస్టు అని అడగ్గా స్వయాన ఆవుతి ప్రసాద్ గారి కొడుకు కార్తిక్ ప్రసాద్ అని చెప్పడంతో, ఓహో ఇతను ఆవుతి ప్రసాద్ గారి కొడుక,
తండ్రి వారసుడిగా నటనలో కూడా రాణిస్తున్నాడు అంటూ ఎందరో పెద్దల విమర్శకుల సినీ ఇండస్ట్రీలోని వారి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతానికి కార్తీక్ ప్రసాద్ వరుస సినిమాలతో తెలుగులోనే మాత్రమే కాదు తమిళ్, మలయాళంలో కూడా రాణిస్తున్నాడు. అదండి తెలుగు వెండితెరపై చిరస్థాయిగా తిరుగులేని నటనతో సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన టాలీవుడ్ విలక్షణ నటుడు అయిన ఆహుతి ప్రసాద్ గారి కొడుకు కూడా తెలుగు వెండితెరకి సుపరిచితుడుగా మిగిలిపోయిన నటుడు అంటే మీరు నమ్ముతారా? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.